ఈరోజు వచ్చేసి మనము కారంపూడి మండలము చింతపల్లి అనే విలేజ్కి అయితే రావడం జరిగిందనమాట. ఇది ఆంధ్ర అనమాట. ఆంధ్రాకి వచ్చాము. సో ఈరోజు మనము 40 ఎకరాల మిరప తోటలో ఉన్నామని చెప్పాం కదా, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో తెలియజేశానండి. సో మరొక 10 ఎకరాల బిట్టుకు అయితే రావడం జరిగిందనమాట. సో ప్రస్తుతం చూస్తున్న వెరైటీ వచ్చేసి బీబో సీడ్స్ నుంచి చైత్ర అనమాట. ఇది చైత్ర అనే వెరైటీ దగ్గర ఉన్నాము. ఈ వెరైటీ కూడా ఒకే విధంగా హైటు కాయ సైజు పచ్చికాయల పైన చూడండి మిత్రులారా ఏ విధంగా ఉందో, పచ్చికాయలు ఉన్నాయన్నమాట. దాంతోపాటు కింద నుంచి గనుపులతో బ్రాంచెస్ కూడా చాలా బ్రాంచెస్ వచ్చినాయి అనమాట కింద నుంచి. సో విత్తనం అయితే చాలా బాగుంది. మనమైతే చూసాము, ఈ 40 ఎకరాల ఫీల్డ్ అయితే విజిట్ చేయడం జరిగింది. సో ఈ పక్కన ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్ గారు ఉన్నారు, దాంతోపాటు ఆర్ఎం గారు ఉన్నారు, పక్కన ఈ కర్నూలు నుంచి కటింగ్ చేయడానికి వచ్చిన లేబర్ కూడా పక్కనే ఉన్నారనమాట. సో ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ గారు అండి ఆర్ఎం గారు ఈ విత్తనం గురించి ఏం చెప్తారు అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం అనమాట. సో నమస్తే అండి, మీ పేరండి? రఘునాథ్ రెడ్డి. ఓకే, చెప్పండి అండి ఈ విత్తనం గురించి. చైత్ర బీబో సీడ్ చైత్ర కదా ఇది? మీ దగ్గర తీసుకున్నారు కదా ఇది కూడా? ఆల్రెడీ మనము 30 ప్యాకెట్లు 30 ఎకరాలకు గాను బీబో హాట్ను బీబో తేజ అనేది చూసాం ఫీల్డ్. 10 ఎకరాల ఫీల్డ్కి అయితే మనం ఉన్నాం అనమాట. సో ఈ వెరైటీ కూడా బాగానే ఉంది. మీరేం చెప్తారు ఈ విత్తనం గురించి? మరి కింద నుంచి పైదాకా ఒకటే కాపు ఉంటుందండి. ఇది కూడా యూనిఫామ్ ఉంటుంది. ఓకే, గింజ శాతం ఎక్కువ ఉంటుంది. ఓకే, కలర్ కూడా మంచి కలర్ ఉంటుంది. ఇది కూడా ఓకే, రేటు మంచి రేటు పడుతుంది, మార్కెట్ రేటు. ఇది కూడా మంచి రేటే పడుతుంది చూడండి. ఓకే, చికెన్ కాపేనండి చూడండి, చూపించండి. మీరు రండి అన్న, చికెన్ కాపేనా? ఒకసారి కాయలు చూపించండి, పచ్చికాయలు ఎట్లున్నాయో. ఈ విత్తనం నల్లిని తట్టుకుంటుందా మరి? ఈ విత్తనం కూడా తట్టుకుంటా. నల్లి ఈ తోటలో వైరస్ సమస్య ఏమైనా అనిపిస్తుందా? ఈ ఫీల్డ్ 10 ఎకరాల ఫీల్డ్లో ఉన్నాం కదా, కొంచెం వైరస్ సమస్య ఏమైనా అనిపించిందా? రైతు ఏమైనా ఈ విత్తనానికి వైరస్ వచ్చింది, ఈ విత్తనం బాగా తట్టుకుందని జనరల్గా చెప్తుంటారు. ఒక 2-3 వెరైటీలు వేసుకున్నప్పుడు ఇది బాగుంది ఇది బాగాలేదు అని చెప్తారు కదా, అలాంటి ఏమైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం జరిగిందా? ఈ ఇచ్చిన 40 ఎకరాలకు మంచి సాటిస్ఫై అయ్యారు అట్లయితే? 28/2026లో మనమైతే ప్రస్తుతము చూస్తున్న ఫీల్డ్స్ అనమాట ఇవి. సో 40 ఎకరాలు చూపించాను ఆల్రెడీ. అటు ఒక 15 ఎకరాలు బీబో హాటు, ఇటు ఒక బీబో తేజ, దాంతోపాటు బీబో చైత్ర దగ్గర ఉన్నాం అనమాట. సో ఈ కంపెనీ నుంచి డిస్ట్రిబ్యూటర్ గారు ఇచ్చారనమాట. వీళ్ళ దగ్గరనే గత 5 సంవత్సరాల నుంచి తీసుకొని వేస్తున్నా అని పక్కన డిస్ట్రిబ్యూటర్ చెప్పారు. దాంతోపాటు ఆర్ఎం గారు ఈ విత్తనం గురించి ఏం చెప్తారు అనేది తెలుసుకుందాం. చెప్పండి సార్ మీ గురించి, ఈ విత్తనం గురించి. ఇది బీబో సీడ్స్ వారి చైత్ర అనే వెరైటీ అండి. ఇది ఈ వెరైటీలో మెయిన్ ఇది చూడండి, గనుపు చిక్కన మెయిన్, కింది నుంచి కాపు ఉంటుంది, కాయ సైజు ఈల్డింగ్గా ఉంటుంది. చూసుకోండి, కాయ కింద నుంచి పైన వరకు కాయ ఒకటే యూనిఫామ్, కాయ ఒకటే యూనిఫామ్ ఉంటుంది. కావాలంటే చూడండి సార్, సైజ్ ఒకటే, కాయ బిర్రగా ఉంది, కాయ యూనిఫామ్ కూడా ఎక్కువ, గింజ శాతం ఎక్కువ, యూనిఫామ్ ఒకటే యూనిఫామ్ ఉంటుంది. కలర్ కూడా మంచిగా, కలర్ గోల్డ్ స్పాట్ కలర్ ఉంటుంది. ఓకే, ఏ సాయిల్ అండి ఇది? ఇది బ్లాక్ సాయిల్ అండి. ఇది బ్లాక్ సాయిల్. ఈ సంవత్సరం కురిసిన 70 రోజులు అకాల వర్షాలకు కూడా, తుఫానికి, ఈ తుఫానుకు 70 రోజులు కురిసిందండి వర్షం. పడిపోయి ఉంటుంది. ఈ చుట్టుపక్క అక్కడ గుంటూరోళ్ళు వేసారండి. ఈ గట్టు దగ్గర నుంచి అవతల గుంటూరోళ్ళు 70 ఎకరం వేశారు. ఓకే, ఈ 70 ఎకరం కూడా విల్ట్ వచ్చి పోయింది, మొత్తం పోయింది. ఈ చుట్టుపక్కల ఈ 40 ఎకరాలు ఒక్కటే ఆగింది. ఓకే, ఈ వెరైటీలో మెయిన్ విల్టు, తామర పురుగు, నల్లిని తట్టుకునే గుణం ఉంటుంది. పెద్దగా రావట్లేదు. వస్తున్నాము ఇక్కడ బ్లాక్ సాయిల్ లో ఉంది కదా, వేరే ఏ సాయిల్ అయినా పండుతుంది. వేరే చోట రెడ్ సాయిల్, రాతి నేలలో పండుతుంది, ఎర్రచక్క నేలలో ఉంది, మరస నేలలో ఉంది. అన్ని నేలలకు ఎలిజిబిలిటీ అనుకూలమైనది. ఓకే, దాంతోపాటు మనకు వైరస్ సమస్య ఏం లేదు. దాంతోపాటు ఎలా వేసుకున్నారు అసలు? ఇది సాల్ తోట వేసారా? ఈ 40 ఎకరాలు ఎలా వేసారు? ఈ నారు పోసి నాటినా నేను. నారు పోసారు. ఓకే, మొక్క దూరం ఎంత? రెండు వైపులా పాటలు, మొక్క 18 సెంటీమీటర్లు. ఓకే, ఇదొక మొక్క, ఇదొక మొక్క. సింగిల్ మొక్క వేసుకున్నారా? సింగిల్ మొక్కనండి. సింగిలేనా? ఇది కింది నుంచి లాట్ వచ్చిందండి. ఇత్తనానికి ఉన్న బీబో సీడ్స్ కంపెనీ డిఫరెంటే అదండి మెయిన్. ఓకే, కింది నుంచి మన వరి లాట్ వచ్చినట్టు వచ్చింది దిబ్బు. ఓకే, దీనికి పెట్టుబడి కూడా తక్కువ, మందు కట్టలు తక్కువ అండి. ఓకే, పేరేంటన్నా? అంజయ్య. పంగులూరి అంజయ్య గారి యొక్క మిరప తోట, తన యొక్క 40 ఎకరాల మిరప తోటలో అయితే మనం ప్రస్తుతం ఉన్నాము. ఇవాళ తను తోటకి ఉదయం నుంచి సాయంత్రం వరకు, రేపు కూడా మందు కొట్టబడుతుంది అనుకుంటా నాకు తెలిసి. సో తనకి ఏంటంటే తను చెప్పిన మాట, నా మందు నేను కొడితేనే సాటిస్ఫై అవుతా, కూలీలతో కొట్టడం నాకు అలవాటు లేదు అన్నట్టు ఇందాక చెప్పారు. అందులోనూ నాకు చెప్పడం రాదండి, కావాలంటే కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన విత్తనమే కదా, వాళ్ళు చెప్తారు, వాళ్ళ దగ్గర నేను తీసుకున్నాను. వాళ్ళు ఫస్ట్ ఆ మాట చెప్పి వెళ్ళిపోయారనమాట. సో అదేవిధంగా తను చెప్పారు కాబట్టి రైతు చెప్పిన విషయాన్నే
మన డిస్ట్రిబ్యూటర్ గారు ఆర్ఎం గారు మనకు తెలియజేశారు. విత్తనం అయితే బాగుందండి. అది విత్తు మంచిదైతేనే మొక్క మంచిగా అవుతుంది. దాంతోపాటు మనకు జర్మినేషన్ ప్రాబ్లం ఏమైనా వచ్చి ఉంటుందా వీళ్ళకి? ఏం లేదండి. ఏం లేదు. థ్యాంక్ యూ.